జనరల్ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే యూపీఎస్సీ గురించి ఓ 4 బుక్కులు చదువుకుంటే ఒక 4 పేపర్లు చదువుకుంటే పాస్ అయిపోవచ్చు అనే ఒక ఆలోచన ఉంది మ్యామ్ పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ. కానీ అది వాస్తవం కాదు మ్యామ్. మీరు మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అప్రోచ్లో మీ పర్సనాలిటీలో మార్పులు తేకపోతే మాత్రము మీకు సక్సెస్ రాదు మేడం. ఎందుకంటే సర్వీస్ వచ్చాక యూ హ్యావ్ టు లీడ్ అ పర్టికులర్ లైఫ్. If you are unfit for that, you have not trained yourself for that, you will struggle there. మీరు వినే ఉంటారు మేడం, చాలా మంది పిల్లలు సర్వీస్ వచ్చాక వదిలేస్తున్నారు. సర్వీస్ వచ్చాక వదిలేస్తారు చాలా మంది. ఎందుకని అంటారు? ఎందుకు అంటే నోబడీ టోల్డ్ దెమ్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ యువర్ లైఫ్ ఇన్ దిస్ సర్వీస్ విల్ బి లైక్ దిస్, చేంజ్ యువర్ హ్యాబిట్స్ లైక్ దిస్. ఎవరు చెప్పలేదు మేడం వాళ్ళకి. అండ్ జనరలీ యూపీఎస్సి గురించి చాలా అపోహలు ఉన్నాయి. మనకు బ్యూరోక్రసీ ఈజ్ అ వెరీ ప్రైవేట్ లైఫ్ మ్యామ్. దే కెనాట్ కమ్ అవుట్ ఇన్ ఓపెన్ అండ్ టాక్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మేడం, ట్రస్ట్ మీ, ఇన్ ఏ డే హీ ఆర్ షీ హ్యాస్ టు వర్క్ ఫర్ 18 to 20 hours a day. ఇది ఎవరు బయట చెప్పుకోరు మేడం. కరెక్ట్. సో మనకేం కనిపిస్తుంది, అరే కార్లో దిగుతున్నప్పుడు 100 సెల్యూట్లు వస్తున్నాయి అంటే బాడీ గార్డ్స్తో వస్తున్నారు, అదే కనిపిస్తుంది. కానీ దానికి వెనక శ్రమ మనకు కనిపించదు. స్మితా సబర్వాల్ గారు మాట అన్నారు, అసలైన ఏమంటారు ఇది వర్క్ ఎప్పుడు అవుతుందంటే అచీవ్ చేసినప్పుడు కాదు అంజలి, మనం ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన లైఫ్ అనేది. ది జర్నీ స్టార్ట్స్ వెన్ యూ కంప్లీట్ యువర్ ట్రైనింగ్, గో టు అ డిస్ట్రిక్ట్ యూ పోస్ట్ దేర్, దట్ డే యూ విల్ రియలైజ్ అసలు నేను ఇక్కడ ఎందుకు కూర్చొని ఉన్నాను. ఆ క్వశ్చన్ మార్క్ మీ మైండ్లో వచ్చేస్తుంది, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ సార్ అన్న క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. ట్రూ. యూపీఎస్సీ చదివే పిల్లలందరికీ నాది ఒకటే, చేంజ్ యువర్ పర్సనాలిటీ. నేను ఆ కాలేజ్ యాటిట్యూడ్లోనే ఉంటాను అంటే అది జరగదు. అది జరిగినా మీరు అందులో హ్యాపీగా ఉండరు. సో హ్యాపీగా ఉండాలి, సర్వీస్ చేయాలి అని అనుకుంటే మాత్రం చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, చేంజ్ ద వే హౌ యూ లుక్ ఎట్ థింగ్స్, స్టార్ట్ బిల్డింగ్ ఒపీనియన్స్. ఇంటర్వ్యూ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి వచ్చాను మేడం. 150 స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేశాను. ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, మెయిన్స్ పాస్ అయ్యారు. ఒక బేసిక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఇవ్వలేకపోతున్నారు మేడం. కరెక్ట్. ఎందుకంటే సంబడి డిడ్ నాట్ ట్రైన్ దెమ్ టు థింక్ అండ్ గివ్ అన్ ఆన్సర్. ఈ బుక్ చదువుకో పాస్ అయిపోతావు, దట్స్ నాట్ యూపీఎస్సీ, బికాజ్ ఇట్ ఈస్ అ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ. ఇప్పుడు నేను అడుగుతాను సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి నీ అభిప్రాయం ఏంటి, దెన్ యూ కెనాట్ సిట్ ఆన్ ది ఫెన్స్. అంటే నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలి. డూ యూ సపోర్ట్ ఇట్ ఆర్ డూ యూ అపోజ్ ఇట్? వాట్ ఆర్ ది గ్రౌండ్స్ యూ అపోజ్ ఇట్, వాట్ ఆర్ ది గ్రౌండ్స్ యూ సపోర్ట్ ఇట్? So you should have that clarity of thought in you. So from a boy you have to become a man. From a girl you have to become a woman who has her own thought process. Yes. That's what is UPSC training all about. Correct. ఏముంది మేడం, మీకు 10 బుక్లు ఇస్తాను నేను రాయించిన బుక్లే, మీరు కూడా కూర్చొని చదువుకుంటే 9 నెలలు మీరు పాస్ అయిపోతారు. But if that personality change doesn't come, correct, then that will haunt you for the rest of your life. ఆ తప్పు ఎవరు చేశారు? నేనే చేశాను. మీకు పర్సనాలిటీ చేంజ్ నేను నేర్పించలేదు. సో వెన్ యూ వర్క్ ఇన్ ది ఆఫీస్ సిట్టింగ్ అన్ ఐఎస్ ఆఫీసర్, ఇఫ్ ఐ హ్యావ్ ట్రైన్డ్ యూ టు బికమ్ అన్ ఐఎస్ ఆఫీసర్, నాట్ టాట్ యూ టు బికమ్ అన్ ఆఫీసర్, నో, ట్రైన్డ్ యూ టు బికమ్ అన్ ఐఎస్ ఆఫీసర్, యూ విల్ ఎంజాయ్ యువర్ సర్వీస్. కానీ ఇది అకాడమీ వాళ్ళకి సాధ్యపడుతుందా సార్? వెరీ మచ్. ఎందుకంటే అకాడమీలో ఒక పర్టికులర్ టైం నుంచి పర్టికులర్ టైం వరకే ఉంటారు పిల్లలు, ఆ తర్వాత వాళ్ళు రూమ్కి వెళ్ళిపోతారు. అదే రాంగ్ ప్రాసెస్. దట్స్ ది ప్రాసెస్ ఈజ్ రాంగ్. రైట్. సో మీరేం ఏకంలో ఎలా అంటే మ్యామ్, వీ హ్యావ్ గ్రూప్ డిస్కషన్స్, వీ హ్యావ్ 1-to-1 ఇంటర్వ్యూస్, వీ హ్యావ్ గ్రూప్ డిస్కషన్స్ అమంగ్ ది వాట్ యు కాల్ స్టూడెంట్స్. ఐ విల్ ఎంగేజ్ దెమ్. జనాలు ఏమంటారంటే ఇది టైం వేస్ట్ అంటారు, నీకు అవ్వచ్చు అని అంటారు. ఎందుకంటే సింపుల్ మేడం, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. One of the girl who has gone for interview, I did not do the interview, somebody did. I was watching the interview. ఒక అమ్మాయి ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ దాకా వచ్చింది అంటే నాలెడ్జ్ ఉన్నట్టే కదా. ఇంటర్వ్యూవర్ ఏం అడిగాడంటే 1947 నుంచి ఇప్పటి వరకు భారతదేశంని ముందు తీసుకెళ్లే దాంట్లో కొన్ని పేర్లు చెప్పమ్మా, ఎవరైతే పాత్ర వహించారో వాళ్ళు స్పోర్ట్స్ మెన్ అవ్వద్దు, ఎంటర్టైనర్ అవ్వద్దు, పొలిటీషియన్ అవ్వద్దు, ఒక 5 పేర్లు చెప్పమ్మా అని చెప్పాడు. ఆ అమ్మాయి ఒక్క పేరు చెప్పలేకపోయింది. అయ్యో, మీరు ఇమాజిన్ చేయగలరా? అంటే నాలెడ్జ్ హ్యాస్ బీన్ రెస్ట్రిక్టెడ్ టు బుకిష్ నాలెడ్జ్. ఎంతమంది లేరు మేడం మన దేశాన్ని బాగు చేసిన.
హూ హ్యాస్, బట్ ఆ అమ్మాయి చెప్పలేకపోయింది. అయ్యో. మాకు ఇంటర్వ్యూ కాబట్టి బతికిపోయింది, అదే రియల్ ఇంటర్వ్యూ అయితే. అవును. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యూపీఎస్సీలో కావాల్సింది నాలెడ్జ్, బుక్ నాలెడ్జ్. ఐ అగ్రీ, బట్ అదొక్క లెవెల్ వరకే. ఆ తర్వాత బుక్ నాలెడ్జ్ పనికి రాదు. కరెక్ట్. సో పిల్లలు మేము థింకింగ్ కెపాసిటీ, నేను ఆల్వేస్ చెప్తాను నా క్లాసెస్ మీరు యూట్యూబ్లో చూస్తే కనుక, స్టార్ట్ థింకింగ్ ఫ్రమ్ డే 1. ఇవాళ మీకు హిస్టరీ క్లాస్ జరిగితే ఆ హిస్టరీ క్లాస్ గురించి, ఇది హిస్టరీలో ఎందుకు జరిగింది, స్టార్ట్ థింకింగ్, మెయింటైన్ డైరీ. ఇవాళ నేను ఏం నేర్చుకున్నాను, దీంతో నాకేం అర్థమైంది మన హిస్టరీ గురించి, ఎక్కడ తప్పుగా జరిగింది, దానికి ఎవరు బాధితులు, ఫ్యూచర్లో ఇలా జరగకుండా ఏం చూసుకోవాలి, ఇవన్నీ యూ షుడ్ స్టార్ట్ పెనింగ్ డౌన్. అప్పుడు ఏమవుతుందంటే మీలో ఒక లీడర్ బయటకు వస్తాడు. అదే కదా కావాలి, ఎగ్జాక్ట్లీ అదే కదా కావాలి. కాకపోతే పిల్లలు అది చేయట్లేదు మేడం. షార్ట్ కట్, యూపీఎస్సీలో షార్ట్ కట్స్ లేవు.